కాకినాడలో విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న సిబిసిఎన్సి సంస్థలో సుదీర్ఘకాలం సేవలందించిన తలారి జాన్ కృష్ణారావు పదవి విరమణ కార్యక్రమం విద్యా సంస్థ కరెస్పాండెంట్ ముత్తాభక్తుల రత్నకుమార్, ప్రిన్సిపల్ క్రాంతిరేఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నకుమార్ మాట్లాడుతూ సిబిసిఎన్సి 150 వేడుకల నేపథ్యంలో ఇదే సంస్థలో విద్యాభ్యాసం చేసి ఉన్నత చదువులు చదివి ఇదే సంస్థలో పనిచేసి ఇక్కడే పదవి విరమణ చేస్తున్న జాన్ కృష్ణారావు జీవిత ప్రయాణం ధన్యమయమని అన్నారు. నిబద్ధతకు మారుపేరుగా అంకిత భావానికి ఆదర్శంగా కృష్ణారావు నిలుస్తారని పేర్కొన్నారు. సిబిసిఎన్సి 150 వేడుకల సందర్భంగా వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్త బిషప్ల సమక్షంలో అద్భుత రీతిలో క్రిస్మస్ వేడుకలు, నేడు తలారి జాన్ కృష్ణారావు పదవి విరమణ వీడ్కోలు సత్కార సభ పరిశుద్ధమైన వేదికపై నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. అనంతరం నగరానికి చెందిన ప్రముఖులు, రాజకీయ ప్రతినిధులు, విద్యావేత్తలు హాజరై జాన్ కృష్ణారావు దంపతులను ఘనంగా పుష్పమాలలు, గజమాలలతో సత్కరించి తమ అభిమానం చాటుకొని గత స్మృతులు గుర్తు చేసుకొని జాన్ కృష్ణారావు శేష జీవితం దైవ సేవలో కొనసాగాలని అభిలాషించారు. ఇటే పడాలేదు ఈ యాంగిల్లో. ఈరోజు 150 వసంతాల వేడుక సందర్భంగా నిన్న దినమున రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులకు అలాగే మా దైవజనులు కొందరికి సన్మానం చేయడం జరిగింది. ఈరోజు మా సిబిఎం విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవా సంస్థల్లో మరి సిబిఎం విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవా సంస్థలో భాగమైనటువంటి విద్యా సంస్థలో రిటైర్డ్ అయినటువంటి వారికి వారి కొరకు మేము సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క 150 వసంతాల పండుగలో సందర్భంగా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు సన్మానం, అలాగే రేపటి దినమున దైవజనులకు అలాగే 7 రోజులు ఈ పండుగ జరుగుతుంది. 7 రోజుల్లో మా సిబిసిఎన్సి 150 సంవత్సరాల్లో సేవలు అందించిన కుటుంబాలకు, సేవలు అందిస్తున్న వారికి, ఉత్తమ విద్యార్థులు కూడా గొప్ప సన్మానము జరగబోతుందని మీ అందరికీ నేను తెలియజేస్తూ, మీ ముత్తాభక్తుల రత్నకుమార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.